అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో పలు పశు వైద్యశాలలను తనిఖీ నిమిత్తము రాజవొమ్మంగి రావటం జరిగిందని, అలాగే అంటువ్యాధి టీకాలు, కాళ్ల వ్యాధి, గొంతువాపు వంటి వ్యాధులను నిర్మూలించుటకై సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని, రైతులు పశు బీమా 15% కడితే 85% ప్రభుత్వమే కడుతుందని, ఈ బీమాను రైతులు ఉపయోగించుకోవాలని డాక్టర్ అనిమల్ డిప్యూటీ డైరెక్టర్ షేక్ అహ్మద్ సమీం మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీ గణేష్, డాక్టర్ తరుణ్, సచివాలయ పశువర్ధక సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ షేక్ అహ్మద్ షరీఫ్ అండి, డిప్యూటీ డైరెక్టర్ని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ రంపచోడవరం నుంచి వచ్చాను. ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ మన వెరిఫికేషన్ నిమిత్తం రావడం జరిగింది, ఇన్స్పెక్షన్ గురించి. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి గాళ్ల వ్యాధి నిరోధక టీకాలు, బూస్టర్ వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది ఈ నెలలో. అవి కూడా ఇక్కడ ఒకసారి మనం ఎలా జరుగుతుంది ఏంటని చూడడానికి ఒకటి. అట్లాగే ఈ నెల ఏంటంటే మళ్ళీ ఇంకా మనకి ఈటీ వ్యాక్సినేషన్ ఒకటి ఉంది 11వ తారీఖు నుంచి. వచ్చే నెల 1వ తారీఖు నుంచేమో మన గొంతువాపు వ్యాధి అంటే హెచ్ఎస్ అంటాము, ఆ వ్యాధి నిరోధక టీకాలు ఉన్నాయి. అవన్నీ కూడా అందరికీ మన ఏహెచ్ఏ వరకు లెవెల్ వరకు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు మీటింగ్ పెడతామండి. ఏహెచ్ఏలు అందరూ వస్తారు ఇది కొంచెం ఇన్స్పెక్షన్ అయిన తర్వాత. సో వాళ్ళందరికీ అడ్వైజ్ చేసి, అలాగే పశు బీమా ప్రోగ్రామ్ ఒకటి ఉంది. పశువులకి మనకి రైతులకి బాగా ఉపయోగపడే కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు 15% అందులో కట్టాల్సిన ప్రీమియంలో 15% వాళ్ళు కట్టుకుంటే చాలు, 85% గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తుందండి. కాబట్టి అది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కనుక అది ఇంకా ప్రోగ్రెస్ చేయమని, అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి 30% అబోవ్ అయింది, ఇంకా మనకి 60% అబోవ్ ఉంది. కాబట్టి అదంతా కూడా బాగా కవర్ చేయమని అందరికీ వీళ్ళకి అడ్వైజ్ చేసే ఉద్దేశంతో రావడం జరిగిందండి. ప్రస్తుతానికైతే ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అట్లాగే సెన్సస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చేసిందండి. 21st లైఫ్ స్టాక్ సెన్సస్ ఇది 15వ తారీఖు లోపల కంప్లీట్గా ఫైనలైజ్ అయిపోతుందండి. ప్రస్తుతానికైతే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తమరు ఎన్ని మండలాలు విజిట్ చేశారు సార్? విజిట్ అంటే మేము రెగ్యులర్గా వెళ్తా ఉంటాం. 11 మండలాలు నా కంట్రోల్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు పొద్దున్న